ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. సింహరాశి, ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబంలోని సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ప్రేమికులు ఏ విధంగా ఉంటారు, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు, నిరుద్యోగులకి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ మాసంలో మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అందరూ సహకరిస్తారు, పెద్దవాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. స్నేహితుల వలన సహాయ సహకారాలు అందుతాయి, వారి వలన ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా అందుతుంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇంతకు మునుపు ఎంత కష్టపడ్డారో దానికి తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు పొందగలుగుతారు. కష్టే ఈ దానికి ఫలితం ఇప్పుడు పొందగలుగుతారు. దూరమైనటువంటి వారందరూ కూడా దగ్గరవుతారు. శత్రువులు కూడా మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు, అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో మీకున్నటువంటి ఆస్తి గొడవలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులన్నీ కూడా వస్తాయి. మధ్యవర్తుల వలన మీ యొక్క గొడవల సమస్యలన్నీ కూడా పరిష్కారంగా అవుతాయి. అలాగే దూర ప్రయాణాల వలన ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోకపోతే నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ శ్రావణ మాసం మంచి అధికమైనటువంటి లాభాలు వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా వ్యసనాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహితులకి దూరంగా ఉండండి, చెడు స్త్రీలకు కూడా దూరంగా ఉండండి. ప్రేమలు అనేటువంటి వాటికి కొంత దూరంగా ఉండడం చాలా మంచిది. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రేమికులు మటుకు కొంతమేర శారీరక వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఒకరిపైన ఒకరి నమ్మకాన్ని పెంచుకోండి. పెద్దల యొక్క అనుమతితోటి వివాహం చేసుకుంటానికి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తప్పకుండా మీ వివాహం అవుతుంది.
టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ వాడికి కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి, అహంకారాన్ని తగ్గించుకోండి, ఓపిక సహనంతో ముందుకు సాగండి. మీకు తప్పకుండా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీరు బాగా ఎదగగలుగుతారు. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర మంచి గుర్తింపు పొందగలుగుతారు. డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రొడ్యూసర్స్ కూడా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు మీరు అనుకున్న స్థలానికి బదిలీలు కాగలుగుతారు. అలాగే మంచి ప్రమోషన్ పొందగలుగుతారు. పై అధికారులు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఇంకా మీకు రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ అన్ని కూడా మీ చేతికి అందుతాయి. సంతానపరంగా చాలా బాగుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో. కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఆ ప్రణాళికలన్నీ ముందుకు సాగుతాయి. స్నేహితుల వలన కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త స్త్రీలు పరిచయాలు అవుతారు. వారిని మీ రహస్యాలు ఏం చెప్పకండి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సెల్ ఫోన్లో తొందరపాటుతనంతో ఏ కంపెనీలకు పడితే ఆ కంపెనీలకి డబ్బులు పెట్టకండి. మీరు పెట్టిన తర్వాత ఆ కంపెనీలు ఎత్తేసారంటే ఆర్థిక పరంగా దెబ్బతింటారు. కాబట్టి ఏ పని చేసినా కూడా ఆలోచించి ముందడుగు వేయండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలకే కొంత ఖర్చు పెడతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహం కోసం కొంత బాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అన్ని విధాలుగా వాహనాలు కొనుక్కోగలుగుతారు. బంగారు నగలు కొనుక్కోగలుగుతారు ఈ రాశి వారు. ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు హనుమంతుని ప్రార్థించండి. శ్రీరామచంద్రుణ్ణి ధ్యానం చేసుకోండి. స్త్రీలు శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి ఆకుపచ్చ చీరని, ఆకుపచ్చ జాకెట్, ఆకుపచ్చ గాజులు, కుంకుమ, పసుపు, కమలం పుష్పములు, బియ్యము అన్నీ కూడా దానిమ్మ పండుని ప్రత్యేకంగా ఇవన్నీ అమ్మవారికి సమర్పించండి. వాయినంగా సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అలాగే అమ్మవారిని ప్రార్థిస్తూ మహావిష్ణు యొక్క విష్ణు సహస్రనామాన్ని వినండి, లేకుంటే చదవండి. తప్పకుండా ఆ తల్లిదండ్రుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ కుటుంబం 3 పూలు 6 కాయలుగా ఎదుగుతుంది. అంతా శాంతియుతంగా ఉండగలుగుతారు. సర్వే జనా సుఖినో